హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఈరోజు ఎలా అయినా లాంగ్ వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను. ఈ వీడియో ఇంకా కొంచెం మీకు స్పెషల్గా ఉంటుంది. ఈ వీడియోలో సూర్యతో కూడా కొంచెం మాట్లాడిద్దాము. దానికంటే ముందు మీ అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పాలి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ వచ్చి మీరు చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయాలి, బాగా ట్రావెల్ చేయాలి, మంచి మంచి నాండి తెలుగు వ్లాగ్స్లో రెసిపీస్ కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే సూర్యాన్ని వెల్కమ్ చేసేద్దాం. మన వీడియోలో సూర్యాన్ని కొంచెం మాట్లాడిద్దాం. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. నాండి తెలుగు వ్లాగ్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సూర్య కోసం కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఒక చిన్న క్యాజువల్ టాక్ లాగా ఉంది అనేసి. ఫస్ట్ క్వశ్చన్ మన ఛానల్ గురించి అడుగుదాము. నాండి తెలుగు వ్లాగ్స్ గురించి మీ ఒపీనియన్, నెక్స్ట్ ఇంప్రెషన్. నాండి తెలుగు వ్లాగ్స్ రోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే వచ్చి కమెంట్స్ అందరినీ చూస్తూ ఉంటా. సబ్స్క్రైబర్స్ అందరూ కమెంట్ చేసేది చూస్తూ ఉంటా. చాలా పాజిటివ్ అయిన కమెంట్స్ ఉన్నాయి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కొన్ని టైమ్స్ వచ్చి వాళ్ళు రెసిపీస్ ఏదైనా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో కొన్ని టైమ్స్ ఏదైనా ఈవెంట్స్, మంచి ఈవెంట్స్ ఉన్నప్పుడు విష్ చేస్తూ ఉంటారు. అవంతా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇలానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బెటర్ కుక్. బెటర్ కుక్ వచ్చి వితౌట్ ఎనీ డౌట్ వచ్చి నేనే. దానికి రీజన్ వచ్చి వీకెండ్స్లో వచ్చి నేను కుక్ చేస్తూ ఉంటాను. నువ్వు వచ్చి వీక్ డేస్లో కొంచెం ఆ టైం కన్స్ట్రెంట్లో వాళ్ళు స్కూల్ వెళ్ళే టైంలో వచ్చి నువ్వు చేస్తూ ఉంటావు. మేబీ దానివల్ల ఉండొచ్చు, కానీ మంచి హెల్తీగానే కుక్ చేస్తాను. అంటే సూర్య రెసిపీస్ నిజంగా చాలా డిఫరెంట్గా, చాలా వెరైటీగా ఉంటుంది. చాలా వరకు నేను ఎప్పుడు సూర్య రెసిపీస్ పోస్ట్ చేసినా కూడా అంటే ఎలా తెలుస్తాయి మీకు అసలు ఇది ఏ స్టేట్ ఫుడ్ అనేసి కూడా అడుగుతూ ఉంటారు. ఇలా ఇన్ని వెరైటీస్ ఇవన్నీ నేర్చుకోవడానికి ఆ ఇంట్రెస్ట్ అదంతా ఎలా స్టార్ట్ అయ్యింది? జనరల్గా నేను ఫుడ్ వచ్చి ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. వేరే హోటల్స్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు అలా వచ్చి కొంచెం హెల్తీ ఫుడ్స్ ఆర్డర్ చేస్తాను. సో అవంతా చూసేటప్పుడు మనం ఇంట్లో చేస్తే బాగుంటుంది అనే రెసిపీస్ అంతా వచ్చి మైండ్లో ఉండి, నేను ఎప్పుడో కాలేజ్ టైంలో వచ్చి ఎక్కడో ఒక హోటల్లో తింటే ఆ రెసిపీ వచ్చి గుర్తొస్తుంది. అది నెట్లో వచ్చి సెర్చ్ చేసుకొని అలాంటి రెసిపీస్ వచ్చి గుర్తుపెట్టుకొని చేస్తాను. మేబీ అందుకు డిఫరెంట్గా ఉండొచ్చు. అవును, సూర్య కొన్ని రెసిపీస్ ఎప్పుడో టేస్ట్ చేసింది, అది చాలా వరకు రీక్రియేట్ చేయడానికి చాలా బాగా ట్రై చేస్తారు. సేమ్ టేస్ట్ ఎలా అయినా రాపియాలనేసి. నెక్స్ట్, ఫస్ట్ అంటే మీరు కుకింగ్ ఎప్పుడు బాగా స్టార్ట్ చేస్తున్నారు? ఏ డిష్ అంటే ఏ టైంలో ఎందుకు చేయాలనిపించింది? కుకింగ్ నేను జనరల్గా కాలేజ్ టైంలో వచ్చి ఆ టైంలోనే వచ్చి కుకింగ్ స్టార్ట్ చేశాను. ఎప్పుడో మా పేరెంట్స్ ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు పప్పు రసమో ఏదో పెట్టుకున్నాను. అది మా అమ్మ చెప్పేసి వెళ్ళారు. సో అప్పుడు ట్రై చేశాను, బాగానే ఉంది. అప్పటి నుంచి మళ్ళా బ్యాచిలర్గా కొంచెం టైం వచ్చి మైసూర్లో కొన్ని రోజులు ఉన్నాను. సో అప్పుడు వచ్చి నేనే కుక్ చేసుకున్నాను. సో అప్పుడు చాలా అయింది. ఇండక్షన్ స్టవ్ అలాంటి వాటిల్లో నేర్చుకున్నాను. ఆ ఇండక్షన్ స్టవ్ ఇప్పుడు కూడా ఇంట్లో ఉంది. నెక్స్ట్, చాలామంది కమెంట్స్ ఏంటంటే మీరు చాలా లక్కీ, సూర్య మంచి మంచి రెసిపీస్ చేయిస్తూ ఉంటారు అని అంటున్నారు. సో సబ్స్క్రైబర్స్కి ఈ టైంలో నేను ఒకటి చెప్పాలి. సూర్య మ్యారేజ్ అయిన స్టార్టింగ్ నుంచి ఏం రెసిపీస్ చేయలే. నేను కన్సీవ్ అయినప్పటి నుంచి ఫస్ట్ చేసిన రెసిపీ ఏంటంటే అది నెయ్యితో పొంగలు, ఒక టొమాటో కారం. చాలా బాగుంది. నాకు అంతవరకు వచ్చి అంత టేస్టీగా అంత బాగా చేస్తారని కూడా నాకు అసలు తెలీదు. అదే ఫస్ట్ నేను ట్రై చేసింది. మళ్ళీ అప్పటి నుంచి ఇంకా మామూలుగా తను చేయడం స్టార్ట్ అయిపోయింది, ఎక్కువ రెసిపీస్. ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ, లాస్ట్ ఒక 2 years నుంచి. ఇప్పటికి కూడా నాకు వచ్చి తనకు వచ్చిన అన్ని రెసిపీస్ నాకు తెలియదు అనమాట. తను చేసేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. తను చెప్పినట్లుగా ఎక్కడ హోటల్స్లో ఏ ఫుడ్ ట్రై చేసినా అది ఇంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేస్తుంటారు. నేను లక్కీ అని చెప్పడానికంటే పిల్లలు చాలా లక్కీ. వాళ్ళకి వచ్చి అంటే ఆ ఏజ్లోనే ఇన్ని వెరైటీస్, ప్లస్ హెల్తీ కూడా, టేస్ట్ ప్లస్ హెల్తీ. వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేయాలి, ప్లస్ వాళ్ళకి హెల్తీగా ఉండాలని చాలా ట్రై చేస్తుంటారు. నెక్స్ట్, ఓకే, వియర్డ్ థింగ్ యాజ్ ఏ కపుల్ మన జర్నీ. వియర్డ్ థింగ్ అంటే అందరిలాగా వచ్చి చిన్న విషయాలకి ఫైటింగ్స్ అప్పుడప్పుడు జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ మధ్య లేదు, కానీ స్టార్టింగ్లో ఉండేది. మళ్ళా ఇద్దరము గేమ్స్ బాగా ఇష్టపడతాం. ప్లే స్టేషన్ గేమ్స్ వచ్చి బాగా ఆడుకుంటాం. చాలా టైమ్స్ వచ్చి
నైట్ అవుట్స్ చేసాము. అది కొంచెం వియర్డ్గా, మోస్ట్లీ గేమ్స్ వచ్చి అందరికీ ఇష్టపడరు, కానీ మనం ఇద్దరం కలిసి చాలాసార్లు ఆడుతూ ఉంటాం. ఓకే, మీ ఫేవరెట్ గేమ్ ప్లే స్టేషన్లో? నాది ఫార్ట్నైట్ అండ్ ఇంజస్టిస్. నాకు ఇంజస్టిస్ చాలా ఇష్టం. ఇంజస్టిస్ మేము ఫస్ట్ ఆడింది ఒక చోట రెంట్కి అనమాట, అంటే పర్ అవర్కి ఇంత పే చేయాలి అనేసి అలా మా పాపతో ఆడుతూ ఉన్నాము. మళ్ళీ ఇంకెలానో మంచి ఇంట్రెస్ట్ ఉందనేసి ఇంకా దాన్ని కొనుక్కోవడం అలా స్టార్ట్ చేసినాం. కానీ లాస్ట్ 4-5 ఇయర్స్గా మళ్ళీ టచ్ చేసింది లేదు, అది చూడాలి. ఇంకొకటి ఫైటింగ్ అంటే చాలామంది అసలు అంటే మీ బాండింగ్ చాలా బాగుంది, మీరు చాలా అండర్స్టాండింగ్గా ఉన్నారు, కపుల్ మీలాగా ఉండాలి అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళు మనకి ఫైటింగే జరగలేదు అనుకుంటా ఉన్నారు, ఇంతవరకు ఒక్క ఫైటింగ్ కూడా. అంటే ఫైటింగ్ అందరి లైఫ్లో జరుగుతుంది, సో అది నార్మలే. కానీ ఆ ఫైట్ వచ్చి గుడ్ నోట్తో ఎండ్ అవ్వాలి. అంటే దాంట్లో నుంచి ఏంది చాలా హార్డ్ ఫీలింగ్స్ పెట్టుకోకూడదు, రివెంజ్ యాటిట్యూడ్ ఉండకూడదు. సో ఒక పాజిటివ్ అయిన నోట్తో ఎండ్ అయితే అది ఇద్దరికీ యూస్ఫుల్గా ఉంటుంది. కరెక్ట్ ఇది. ఓకే, నెక్స్ట్, వాట్స్ వన్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ ఫర్గెట్? మోస్ట్లీ నీ పర్సే మర్చిపోతూ ఉంటావు బయటికి వచ్చేటప్పుడు అంతా. దాని తర్వాత ఫోన్ కూడా మర్చిపోతావు. సో మోస్ట్లీ వచ్చి పర్స్ ఎందుకు తీసుకోవాలంటే గూగుల్ పేలో పే చేయాలి అనేసి తీసుకోవు, కానీ ఫోన్ కూడా మర్చిపోతావు, గూగుల్ పేలో ఉండదు. మోస్ట్లీ సూర్యతో నేను వెళ్ళేటప్పుడు ఫోన్ని పర్స్ని పట్టించుకోను, ఎందుకంటే ఎక్కడ నన్ను ఏం పే చేయనీరు, ప్లస్ నాకు ఫోన్ కూడా చూడాలని అంతగా అనిపించదు, అందుకనమాట ఇంక నుంచి మర్చిపోను. అందుకే నాకు ఫోన్కి ఒక కేస్ తీయించినారు, మీకు ఆల్రెడీ వీడియోలో కూడా షేర్ చేసింటా. దాంట్లోనే వెనకాల ఒక కార్డు, ఏదన్నా కార్డు మనీ అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి. ఓకే, నెక్స్ట్, హూ టేక్స్ లాంగర్ టైమ్ టు గెట్ రెడీ? ఇద్దరం వచ్చి త్వరగానే రెడీ అయిపోతాము, సో ఎక్కువ టైం తీసుకోము. మనం ఎక్కువ మేకప్స్ అలాంటి విషయాలంతా ఎక్కువ చేయము. సో ఆ విషయం అలా చూస్తే ఇద్దరం చాలా షార్ట్ పీరియడ్లోనే వచ్చి రెడీ అయిపోతాం. కానీ జనరల్గా నేను కొంచెం ఆ డ్రెస్ వచ్చి అవి అవుట్ఫిట్ వచ్చి సెలెక్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటా. సో ఆ రకంలో చూస్తే నేను కొంచెం టైం తీసుకుంటాను. నాకేమో నేను కిడ్స్ వచ్చే ముందు కొంచెం ఏదో కొద్దిగా 10 minutes టైం తీసుకుంటా ఉన్నా. కిడ్స్ వచ్చిన తర్వాత అది కూడా లేదు, ముందు రోజు నైటే డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాం అందరము, సూర్య తప్ప మేము ముగ్గురము. సూర్య అప్పుడే సెలెక్ట్ అవుతుంది, ఆ టైము ఆ అకేషన్ని బట్టి దాన్ని డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్, హూ హ్యాస్ ద వీడెస్ట్ షాపింగ్ హ్యాబిట్స్? వీడెస్ట్ షాపింగ్ హ్యాబిట్స్ నేనే. సో అంటే ఎక్కువసేపు సాటిస్ఫై అయ్యే వరకు నేను వెతుకుతూ ఉంటా. ఒకవేళ వచ్చి ఎక్కడైనా షాప్కి వెళ్ళినా కూడా వచ్చి నాకు నచ్చినట్టు ఆ మెటీరియల్ ఆ కాటన్లో వచ్చి దొరకకపోతే పిల్లలకు లేకపోతే నీకు నచ్చకపోతే అది దొరికే వరకు చూస్తూ ఉంటాను. సో కానీ వన్స్ వచ్చి ఏదైనా నచ్చితే ఎక్కువ ఆలోచించిన తీసుకునేస్తాను. ఇంకొకటి చెప్పాలి, సూర్య వచ్చి ఎవరికైనా డ్రెస్ సెలెక్ట్ చేసినారు అనుకోండి, అది ఎవరికైనా నాకు కానీ పిల్లలకి కానీ రిలేటివ్స్కి మా పాపకి అది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది, కలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. నేనే సెలెక్ట్ చేసుకున్నా కూడా నేను అది ట్రయల్ రూమ్లో మళ్ళీ ట్రై చేసి అంటే ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అనేసి అలా చూస్తుంటా. కానీ సూర్య అలా కాదు, ఎవరికి తగినట్లు వాళ్ళకి డ్రెస్ చాలా మంచిగా తీస్తారు. వన్స్ సూర్య సెలెక్షన్లో డ్రెస్సులు వేసుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనమే సెలెక్ట్ చేసుకున్నా మనకు నచ్చదు డ్రెస్, అలా చేస్తారు, చాలా మంచిగా సెలెక్ట్ చేస్తారు. మంచి అంటే తనకి సెలెక్షన్ చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు నాకు తీసిచ్చిన డ్రెస్ అది వేరే వాళ్ళకి సెట్ అవుతుందా అంటే అలా ఉండదు అనమాట, అది ఆ పర్సన్కి సరిపోయేలాగా కరెక్ట్గా తీసిస్తారు. అందుకే నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి నా సెలెక్షన్ నాకే నచ్చలేదు. నేను ఎప్పుడు సూర్యనే అడుగుతా ఉంటాను నాకు డ్రెస్ సెలెక్ట్ చేసి ఇవ్వు అనేసి. మంచి సెలెక్షన్ ఉంది. డ్రెస్ కూడా నేనే సెలెక్ట్ చేసింది. అవును, ఇది యాక్చువల్లీ సర్ప్రైజ్గా తీసుకువచ్చినారు. అప్పుడు అంటే సీరియస్ని క్యారీ చేస్తా ఉన్నా అనుకుంటా, ఇప్పుడు 7th month 8th month అలా అనుకుంటా, 7th 8th month కరెక్ట్గా గుర్తులేదు. అప్పుడు తీసుకువచ్చినారు, నాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే సూర్య ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేసినారనుకో అది టైమ్లెస్గా ఉంటుంది, అంటే చాలా క్లాసీగా ఉంటుంది. మీరు ఇప్పుడు వేసుకున్నా అది 10 years తర్వాత వేసుకున్నా కూడా అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అలా అవ్వదు, అప్పటికి కూడా అది ట్రెండింగ్గా ఉన్నట్లే ఉంటుంది అనమాట. నా దగ్గర ఉండే మోస్ట్లీ డ్రెస్సులు అలానే ఉంటాయి.
నాకు అందుకే బాగా నచ్చుతుంది. నేను కొనుక్కునేటివి ఆ టైం పీరియడే, అంతే ఒక 6 monthsే. ఆ తర్వాత చూస్తే అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది నా సెలెక్షన్. తను సెలెక్ట్ చేసేది ఎప్పుడు సేమ్గా అనిపిస్తుంది. ఏ టైంలో ఏ అకేషన్కైనా మనం క్యారీ చేసేదాన్ని బట్టి దాన్ని యూస్ చేసుకోవచ్చు మంచిగా. ఎవరైనా నీకు ఒక 10 crores ఇచ్చి నాతో ఇంకా మాట్లాడకూడదు అంటే అంటే తీసుకుంటావా 10 crores? 10 crores అంటే ఇప్పుడు తీసుకోను, ఎందుకంటే సీరియస్ ఉన్నారు కాబట్టి. అలా మాకు ఎవరో వంట చేసి పెడతారు. అంటే మీకు ఎవరన్నా నువ్వే వంట బాగా చేసేస్తావు, ఇంకేముంది. కూడా ఆఫీస్కి అవంతా వేరే విషయాలు మేనేజ్ చేయాలి. ఊరికే చెప్తాను, సూర్యాన్ వచ్చి 10 crores కాదు కదా, ఎంత మనీ ఇచ్చినా సూర్యాన్ కొనేది కష్టము. అంటే నా హస్బెండ్ కాబట్టి నేను పొగుడుతున్నాను అలా అని కాదు. నాకు సూర్యలో నచ్చిన మంచి క్వాలిటీనే అదే అనమాట. తను వచ్చి మనీకి వచ్చి దేనికి లొంగరు, తనని మనీతో కొనలేము అంతే. కానీ తనతో మంచి రిలేషన్, తనతో వచ్చి మంచిగా ఎవరన్నా ఉన్నారంటే తన లైఫ్లో వదలరు తన్ని. అంటే తనకి ఎంత కష్టం వచ్చినా వాళ్ళకి సపోర్ట్గా నిలబడతారు, వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అలానే తను వచ్చి తన్ని ఊరికేనే డిస్టర్బ్ చేసేది, తను ఇరిటేట్ చేస్తే ఎంత వీలైతే వాళ్ళకి అంత దూరంగా కూడా ఉంటారు. నేను నోట్ చేసింది ఈ 2 అవి యాక్చువల్లీ 2 మంచిదే అనమాట. చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా. నెక్స్ట్ లిస్ట్ ఎక్కువ లేదు, కొంచెమే క్వశ్చన్స్ పెద్దగా ఉంది. హూ వేక్స్ అప్ ఎర్లియర్? మన ఇద్దరు ఎవరు ఫస్ట్ నిద్రలేస్తారు? మ్యారేజ్ ముందు, పిల్లల ముందు వచ్చి నేను ఎర్లీగా వేకప్ చేస్తూ ఉంటా. పిల్లలు వచ్చాక నువ్వు ఎర్లీగా వేకప్ చేస్తున్నావు. అవును, కరెక్ట్. నేను అప్పుడు ఎక్కువసేపు నిద్రపోయేదాన్ని, 9, 10 అట్లా నిద్రపోతూ ఉంటాను. సూర్య మంచిగా ఏదో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి పెట్టింటారు. ఏముంది లైఫ్ అనిపిస్తుంది. 9, 10 వరకు నిద్రపోయి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీగా ఉంటుంది. ఇప్పుడు కూడా సూర్య ఎక్కువసేపు నిద్రపోతారు అలా ఏం లేదు. పాపం తనకి ఎప్పుడు ఏదో ఒక వర్క్ అసైన్ అయి ఉంటుంది. చాలా రేర్, అంటే నేను ఒక 1/2 hour డిఫరెన్స్ ఉంటుంది అంతే. నేనే ఇద్దరం ఒకే టైం ఆల్మోస్ట్, 1/2 hour డిఫరెన్స్. కానీ నిద్రపోయేది మాత్రం సూర్యానే లేటు ఎప్పుడు. ఆఫ్టర్ కిడ్స్ వచ్చిన తర్వాత అయితే ఇంకా లేట్ అయిపోయింది ఆ వర్క్ రొటీన్, ఆ చేంజెస్ వల్ల. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అయిపోయాయి. అంటే కపుల్స్కి మీరు ఏదన్నా ఒక మోస్ట్ ప్రాక్టికల్ అడ్వైజ్, వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండడానికి ఏదైనా అడ్వైజ్ ఏమన్నా ఇస్తారా? అడ్వైస్ ఇచ్చే అంత పెద్ద మనిషి కాదు, కానీ జనరల్గా వచ్చి ప్రాక్టికల్గా వచ్చి ట్రాన్స్పరెన్సీ, ఇద్దరి మధ్యలో వచ్చి ట్రాన్స్పరెన్సీ ఉంటే అది చాలా ఇష్యూస్ వచ్చి అవాయిడ్ చేస్తుంది. మళ్ళా ఏది మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ రిలేషన్షిప్. కపుల్స్ అని కాదు, ఏ రిలేషన్ అయినా వచ్చి ఇట్ హ్యాస్ టు బి 2 ways. మనం మాత్రం వచ్చి ఇష్టపడితే అది లాంగ్ టర్మ్గా వచ్చి సస్టైన్ అవ్వదు. ఇద్దరం మనం ఇష్టపడే సిమిలర్గా వచ్చి ఇంకా మా ఎదుటోళ్ళు మనల్ని ఇష్టపడాలి. అప్పుడే వచ్చి ఆ రిలేషన్ వచ్చి చాలా రోజులు స్టడీగా ఉంటుంది. సో అదే వేరే. సూర్యలో ఇంకొక మంచి, అంటే అదొక డిఫరెంట్ అయిన క్వాలిటీ ఉంది. అదేంటంటే మనుషుల్ని ఎవరైనా చూస్తేనే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఈ పర్సన్తో మనం వచ్చి జర్నీ కంటిన్యూ చేయొచ్చా లేదా అని. అది ఎలా తెలుస్తుందో నాకు ఇంతవరకు తెలీదు. నాది ఫుల్ ఆపోజిట్. నేను ఎవరైనా చూస్తేనే ఫస్ట్ ట్రస్ట్ చేసేస్తా, జర్నీ స్టార్ట్ అయ్యే కొద్దీ మిడిల్లో తెలుసుకుంటా. కానీ సూర్య వచ్చి స్టార్టింగ్లోనే అది ఐడెంటిఫై చేస్తారు. అంటే కొత్త పర్సన్ని చూసినా కూడా. అంటే ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? అంటే ఎలా తెలుస్తుంది? అంటే అది దాని మీనింగ్ వచ్చి జడ్జ్ చేస్తున్నా అనేసి తీసుకోకూడదు. అంటే మోస్ట్లీ వచ్చి చాలామంది వచ్చి హ్యాపీగా, పాజిటివ్గా, లైవ్లీగా ఉంటారు. సో అలాంటి వాళ్ళతో వచ్చి మనము అలానే సిమిలర్గా ఉండొచ్చు. కొంతమంది వచ్చి మరీ సీరియస్గా ఉంటారు, కొంచెం ఎప్పుడు చూసినా వచ్చి నెగిటివ్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో వచ్చి మనం కొంచెం అంతగా వచ్చి మింగిల్ అవ్వలేము. సో అంతే, వేరే ఏమీ స్పెసిఫిక్గా లేదు. ఓకే ఓకే, క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఏమన్నా నా మైండ్లో ఉండే క్వశ్చన్స్ అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, దేనికి మీరు ఓట్ చేస్తారు? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్లో రెండిట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఏది అనేసి మనం కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే అది వచ్చి అది మనుషుల్ని సంబంధించి ఉంటుంది. అది
ఫైనల్గా వచ్చి లవ్ మ్యారేజ్ చేసినా అరేంజ్ మ్యారేజ్ చేసినా ఆ కపుల్ వచ్చి మ్యూచువల్ రెస్పెక్ట్గా వచ్చి ఉన్నారా, వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉందా, కంప్లైనింగ్ మైండ్ సెట్ ఉండకూడదు. కంప్లైనింగ్ అంటే ఎదుటోళ్ళని ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటే అది లాంగ్ టర్మ్గా వచ్చి అది నెగిటివ్ అయిన వాతావరణంలో అయిపోతుంది. సో పాజిటివ్గా ఉండాలి. ఇన్ కేస్ ఎదుటోళ్ళది వచ్చి ఏమైనా కొంచెం నెగిటివ్స్ అలా ఇలా ఉంటే కూడా దాన్ని మనం డిస్కస్ చేసుకొని దాన్ని కాంప్రమైజ్ చేసేకి చూడాలి. సో అప్పుడు వచ్చి బాగుంటుంది. కానీ జనరల్గా లవ్ మ్యారేజ్లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే ఆ అబ్బాయి అమ్మాయి వచ్చి ఆల్రెడీ కలిసి ఒక టైం స్పెండ్ చేసి ఉంటారు. సో అందులో వచ్చి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆ విషయంలో చూస్తే లవ్ మ్యారేజ్కి కొంచెం ఎడ్జ్ ఉంది, కానీ అది చెప్పలేము, కష్టం అది. ఎందుకంటే అమ్మాయికి అబ్బాయికి వాళ్ళ మైండ్ సెట్ని బట్టే ఉంటుంది. ఓకే. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వచ్చి సైరస్ డెలివరీ టైంలో నేను నీతో పాటు ఉన్నింది. సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ టైం వచ్చి ఒక బేబీ వచ్చి వరల్డ్లో ఎంటర్ అయ్యే మూమెంట్ వచ్చి చాలా అంటే డివైన్గా ఉన్నింది. అది ఎక్స్ప్లెయిన్ చేసేది కష్టము, కానీ అది చాలా మెమరబుల్ అయిన మూమెంట్. ఓకే. ఆ టైంలో డాక్టర్స్ నర్సు వాళ్ళందరూ బయట వెయిట్ చేయమన్నారు సూర్యని. సూర్య వచ్చి లేదు ఉంటాను అని చెప్పారు. చాలా సపోర్ట్గా ఉన్నారు. నాకంటే సూర్యనే ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారు, అంటే బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను సీ సెక్షన్ చేయించుకోవాలా అనుకున్నాను, పెయిన్స్ అవ్వలేదు. సూర్య వచ్చి లేదు ఇంకొంచెం కొద్దిసేపు బేర్ చేస్తే మనం కొంచెంసేపు నార్మల్ డెలివరీ అయిపోతుంది. నాకేమైందంటే 2 days అనుకుంటా కంటిన్యూస్గా పెయిన్స్ ఉన్నింది. అంటే వాళ్ళు వచ్చి ఇంకొక 6 hours ఒకసారి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 6 hours ఇంకా అయిపోతుంది డెలివరీ, ఇంకా అయిపోతుంది అనుకున్నా. అది అలా 2 days అయిపోయింది. ఇంకా కొంచెం భయంగా అనేది. నాకు సీ సెక్షన్ అనుకున్నా. సూర్యనే బాగా సపోర్ట్ చేసినారు, అంటే నార్మల్ డెలివరీ అయిపోతుంది అనేసి. ఎలా స్ట్రాంగ్గా ఉన్నారు, అందరూ వెళ్ళిపోకుండా ఉంటాను ఓకే అనేసి. అది ఆల్రెడీ డిసైడ్ చేసింది. సో నేను ఆల్రెడీ వచ్చి డెలివరీ అప్పుడు నేను నీతో పాటు ఉండాలనేసి అనుకున్నా. సో అందులో నాకేమీ ఇష్యూ అనిపించలేదు. యాక్చువల్లీ సూర్య వెళ్ళిపోతారేమో అనేసి నేను భయంగా ఉన్నా. అంటే తను ఉంటే కొంచెం ఏదో తెలియని ధైర్యంగా ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ డెలివరీ అందరికి కొంచెం భయంగానే ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు. సెకండ్ టైం వచ్చి నాకు మా మదర్ ఇన్ లా ఉన్నారు. అప్పుడు సూర్య లేరు, అప్పుడు తను వర్క్ మీద వెళ్ళినారు. సో అప్పుడు సూర్య లేకుండానే సీ సెక్షన్ వేరే అయింది. కానీ సీ సెక్షన్ టైంలో మోస్ట్లీ ఉండనివ్వరు అనుకుంటా. ఇక్కడ సిఎంసీలో వచ్చి సీ సెక్షన్కి ఉన్నారు. నార్మల్ డెలివరీకి అయితే పార్ట్నర్ లేదా మదర్ అలా ఉండొచ్చు. నాకు సూర్య ఉన్నారు. ఓకే, చాలా క్వశ్చన్స్ అడిగేసానా? ఓకే, మా వ్యూవర్స్కి ఏమైనా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్గా? అవును. సో ఇంతవరకు నాండి తెలుగు లాస్కి వచ్చి చాలా సపోర్ట్ చేశారు. సో చాలా టైమ్స్ వచ్చి చాలా నా బర్త్డేకి విష్ చేస్తూ ఉంటారు, సైరస్ సీరియస్ బర్త్డేకి విష్ చేస్తూ ఉంటారు. అవంతా చూసేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది. వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతాను మోస్ట్లీ. సో అందరికీ వచ్చి అన్నిటికీ కలిపి థ్యాంక్స్ అలాట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీరు సూర్యాని ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే మీరు వచ్చి కమెంట్ చేయండి. యాక్చువల్లీ సూర్య వచ్చి చాలా మంచిగా ఆన్సర్ చేస్తారు చాలా టాపిక్స్ మీద. అది మీకు ఏమైనా వచ్చి పర్టికులర్గా ఏదైనా దీని గురించి మాట్లాడండి అని ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. తప్పకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఇద్దరము. తను కొంచెం మోస్ట్లీ తన అఫీషియల్ వర్క్ మీద కొంచెం బిజీగా ఉంటారు. మనం వీకెండ్స్లో కొద్దిగా మనకి టైం తీసుకుందాం. వీడియో అయితే క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.